జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. గతంలో లాగా కాకుండా యాక్ట్ ప్రకారం కౌన్సిల్ సమావేశం నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకు ఎప్పుడు ఈ కౌన్సిల్ సమావేశం ఉండబోతుంది? కార్పొరేటర్ల పాత్ర ఎలా ఉండబోతుంది? వాట్స్ ది స్టోరీ? గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1 కోటి మందికి పైగా ఉన్న జనాలకు కనీస సౌకర్యాలు అందించే బాధ్యత బల్దియాదే. జనం కోసం ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, ప్రజల సమస్యలపై చర్చించాలన్నా జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం ముఖ్యం. అలాంటి కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కసరత్తు స్టార్ట్ అయింది. ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో కౌన్సిల్ మీటింగ్ ఉండే అవకాశం ఉంది. దానికోసం ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని 148 డివిజన్లలో ఉన్న సమస్యలపై చర్చించేందుకు ఒక్కో కార్పొరేటర్ నుంచి 3 ప్రశ్నలు ఇవ్వాలని కోరింది జీహెచ్ఎంసీ. దీంతో ప్రశ్నల లిస్టును బల్దియా సెక్రటరీకి సమర్పించారు కార్పొరేటర్లు. గత ప్రభుత్వ హయాంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలంటే అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ అనుమతి తప్పనిసరిగా ఉండేది. మేయర్ కూడా సొంత నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు లేదని విమర్శిస్తున్నారు కార్పొరేటర్లు. కానీ ఇప్పుడు కౌన్సిల్ సమావేశం టైం టు టైం నిర్వహించుకోవాలని, ప్రజల సమస్యలు చర్చించి పరిష్కరించుకోవాలనే స్వేచ్ఛ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారన్నారు. యాక్ట్ ప్రకారం ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల మొదటి వారంలో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు మేయర్ గద్వాల విజయలక్ష్మి సిద్ధమయ్యారు. ఈసారి జరగబోయే కౌన్సిల్ సమావేశంలో వర్షాకాలంలో ఉత్పన్నమయ్యే సమస్యలు, శానిటేషన్ విభాగంలో జాయింట్ కమిషనర్ల అవినీతి, లాంగ్ లాస్టింగ్ అధికారుల ట్రాన్స్ఫర్, చెత్త కుండీల పాయింట్స్ ఎలిమినేషన్, ట్యాక్స్ పెంచుకునేందుకు జీఐఎస్ విధానం అమలు, శానిటేషన్ వర్కర్ల ఇబ్బందులు, అక్రమ నిర్మాణాలు, ఇంటర్నల్ రోడ్స్ డ్యామేజ్, అధ్వానంగా మారిన స్పోర్ట్స్ కాంప్లెక్స్, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల రిపేర్, వాటి పంపిణీ, ఇలా అనేక అంశాలపై చర్చించేందుకు కార్పొరేటర్లు సిద్ధమయ్యారు. ఇప్పటికే శానిటేషన్ అడిషనల్ కమిషనర్ పనితీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కు 48, బీజేపీ 40, ఎంఐఎం కు 43, కాంగ్రెస్ కు 17 మంది కార్పొరేటర్లు ఉన్నారు. బల్దియా కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ల గొడవతో ప్రజల సమస్యలు పక్కకు పోకుండా చర్చ జరగాలని కోరుతున్నారు నగరవాసులు. మరోవైపు సిటీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫిషియో మెంబర్లుగా కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు.